నువ్వు ఎంత కష్టపడినా నీకు రావలసిన సక్సెస్ రావట్లేదా? నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను తక్కువ చేసి చూస్తున్నారా? అయితే విను దోస్త్, ఈ లోకంలో నిన్ను తక్కువ చేసేది వాళ్లు కాదు, నీ లోపల ఉన్న ఒక చీకటి శక్తే నిన్ను వెనక్కి లాగుతోంది. దీన్నే సైకాలజీలో ద షాడో సెల్ఫ్ అంటారు. మనలో ప్రతి ఒక్కరికీ ఒక వెలుగు ఉన్నట్టే ఒక భయంకరమైన చీకటి కూడా ఉంటది. ఆ చీకటిని నువ్వు భయం అని పిలిచినా, అసూయ అని పిలిచినా, అది నీ కంట్రోల్లో లేకపోతే అది నిన్ను నాశనం చేస్తది. కాని అదే చీకటిని నువ్వు నీ ఆయుధంగా మార్చుకుంటే ఈ ప్రపంచంలో నిన్ను ఆపే మగాడే ఉండడు. ఈరోజు మన ఛానల్లో నీ లోపల ఉన్న ఆ డార్క్ పవర్ని ఎలా అన్లాక్ చెయ్యాలో, నీ క్యారెక్టర్ని ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్లా ఎలా మార్చుకోవాలో అరగుండు కొట్టినట్టు క్లియర్గా చెప్తా. లాస్ట్ వరకు విను, ఎందుకంటే చివర్లో నీ పర్సనాలిటీని ఒక్క నిమిషంలో మార్చేసే ఒక షాడో ట్రిగ్గర్ ట్రిక్ ఉంది. దోస్త్, మనమందరం ఒక మాస్క్ వేసుకుని బతుకుతున్నాం. సమాజం ముందు మనం చాలా మంచివాళ్లమని అనిపించుకోవాలని తాపత్రయపడతాం. కాని మన లోపల కోపముంటది, పగ ఉంటది, ఎదుటివాడు మనకంటే ముందు వెళ్తుంటే ఒక చిన్న అసూయ ఉంటది. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఇమోషన్స్ అన్నింటినీ లోపల తొక్కిపెడతారు. నేను చాలా మంచివాణ్ణి, నాకు కోపం రాదు అని అబద్ధం చెప్పుకుంటారు. కాని సైకాలజీ ప్రకారం నువ్వు ఏ ఇమోషన్నైతే లోపల తొక్కిపెడతావో అది ఒక టైం బాంబులాగా తయారవుతది. ఒకరోజు అది పేలినప్పుడు నీ లైఫ్ అల్లకల్లోలమైపోతది. అందుకే ఒక సావరీన్ మాస్టర్ ఎప్పుడూ తన లోపల ఉన్న చీకటిని దాచడు, దాన్ని గుర్తిస్తాడు. ఆ చీకటిని తన ఎదుగుదలకి ఇంధనం, ఫ్యూయల్లాగా వాడుకుంటాడు. నీ కోపం నీకు శాపం కాదు దోస్త్, అది ఒక ఎనర్జీ. నువ్వు దాన్ని ఒకడి మీద అరిచి వేస్ట్ చేస్తున్నావు. అదే కోపాన్ని నువ్వు నీ కెరీర్ మీద చూపిస్తే, నీ గోల్స్ మీద చూపిస్తే నువ్వు ఎక్కడికో వెళ్తావు. ఒక అడవిలో సింహం ఎప్పుడూ నవ్వుతూ ఉండదు, అది గంభీరంగా ఉంటది. దానికి తన పవర్ ఏందో తెలుసు. నువ్వు కూడా నీ పవర్ తెలుసుకోవాలి. ఎదుటివాడు నిన్ను తక్కువ చేసినప్పుడు బాధపడడం మానేయ్. ఆ బాధని కోపంగా మార్చు, ఆ కోపాన్ని సక్సెస్గా మార్చు. నీ సక్సెస్ సౌండ్ విని వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. ఇదే రియల్ షాడో వర్క్ అంటే. దోస్త్, నువ్వు ఎప్పుడైనా గమనించావా? కొందరు వ్యక్తులు రూంలోకి రాగానే అందరూ గమ్మునైపోతారు. వాళ్లు పెద్దగా మాట్లాడరు, కాని వాళ్లలో ఒక తెలియని అథారిటీ కనిపిస్తది. దీన్నే డార్క్ కరిస్మా అంటారు. ఇది రావాలంటే నువ్వు నీ లోపల ఉన్న భయాన్ని చంపేయాలి. మనిషికి అతిపెద్ద భయమేందంటే నలుగురు ఏమనుకుంటారు అని. ఈ ఒక్క భయం వల్లే చాలామంది తమ టాలెంట్ని బయటపెట్టలేకపోతున్నారు. నువ్వు ఎప్పుడైతే ఎవడు ఏమనుకుంటే నాకేంటి అని ఫిక్స్ అవుతావో అప్పుడే నీ నిజమైన పవర్ బయటకొస్తది. నీ డార్క్ సైడ్ నీకిచ్చే గిఫ్టేందంటే అది నిన్ను భయం లేనివాడిగా మారుస్తది. ఇంకొక విషయం, ద పవర్ ఆఫ్ నో. చాలామంది అందరి దగ్గర మంచి అనిపించుకోవడానికి ప్రతిదానికి సరే అని తల ఊపుతారు. దీనివల్ల నీ వాల్యూ తగ్గిపోతది. నువ్వు ఒక డోర్మ్యాట్ లాగా మారిపోతావు. కాని ఒక సావరిన్ మాస్టర్కి ఎప్పుడు నో చెప్పాలో తెలుసు. నీ టైంని, నీ ఎనర్జీని ఎవడికో ఫ్రీగా ఇచ్చేయకు. నువ్వు ఎంత తక్కువ అందుబాటులో ఉంటే నీకు అంత ఎక్కువ వాల్యూ ఉంటది. మనుషుల సైకాలజీ ఏందంటే ఏదైనా సులభంగా దొరికితే దానికి రెస్పెక్ట్ ఇవ్వరు. నువ్వు నీ లోపల ఉన్న ఆ గంభీరమైన క్యారెక్టర్ని బయటపెట్టు, అప్పుడు అందరూ నీకోసం వెయిట్ చేస్తారు. చాలామందికి ఒక అపోహ ఉంటది, మంచిగా ఉంటేనే దేవుడు కరుణిస్తాడు అని. కాని ఈ ప్రపంచం పక్కా ప్రాక్టికల్గా నడుస్తది దోస్త్. ఇక్కడ బలం ఉన్నోడిదే రాజ్యం. నువ్వు లోపల బలహీనంగా ఉండి బయటకు మంచివాడిలా కనిపిస్తే ఈ సమాజం నిన్ను తొక్కుకుంటూ వెళుతుంది. నువ్వు బలవంతుడివయ్యుండి అవసరమైనప్పుడు నీ బలాన్ని దాచుకుని ఉంటే దాన్ని మంచితనమంటారు. కాని నీ దగ్గర పవరే లేకపోతే అది నీ చేతకానితనమవుతది. అందుకే మొదట నిన్ను నువ్వు పవర్ఫుల్గా మార్చుకో. నీ మాటలో ఒక వెయిట్ ఉండాలి, నీ చూపులో ఒక స్పష్టత ఉండాలి. నువ్వు మాట్లాడితే అది ఒక ఆర్డర్ లాగా ఉండాలి. షాడో సైకాలజీలో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏందంటే సెల్ఫ్ అబ్జర్వేషన్. నువ్వు ఎప్పుడైనా గమనించావా? నీకు ఒక వ్యక్తి అంటే విపరీతమైన కోపం వస్తోందంటే ఆ వ్యక్తిలో ఉన్న ఏదో ఒక క్వాలిటీ నీలో కూడా ఉంది అని అర్థం. కాని నువ్వు దాన్ని ఒప్పుకోడానికి ఇష్టపడవు. దీన్నే ప్రొజెక్షన్ అంటారు.
రేపటి నుండి ఎవరిమీదైనా నీకు నెగటివ్ ఫీలింగ్ వస్తే ఒక్క నిమిషం ఆగి నీ లోపలికి నువ్వు చూసుకో. ఆ నెగటివ్ ఎనర్జీని నీ డెవలప్మెంట్కి వాడుకో. ఎదుటివాణ్ణి విమర్శించే టైంని నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుకుంటే 1 ఏడాదిలో నువ్వు ఎక్కడ ఉంటావో ఊహించుకో. దోస్త్, నువ్వు ఒక సావరిన్ మాస్టర్లా మారాలంటే నీ గతాన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలి. నీకు జరిగిన అవమానాలు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన మనుషులు, నిన్ను నమ్మని స్నేహితులు, వీళ్లందర్నీ గుర్తుపెట్టుకో. వాళ్లకి పగ తీర్చుకోవద్దు. వాళ్లకి నీ సక్సెస్తో సమాధానం చెప్పు. నీ ఎదుగుదల చూసి వాళ్లు అసూయతో రగిలిపోవాలి. ఆ రోజు నీకు వచ్చే కిక్కు ఏ డ్రగ్గూ ఇవ్వలేదు. నీ చీకటి నీకిచ్చే అతిపెద్ద బలమేందంటే అది నిన్ను ఒంటరిగా నిలబడేలా చేస్తది. ఎవడి సాయం లేకుండా నీ సామ్రాజ్యాన్ని నువ్వు నిర్మించుకోవాలి. నీ క్యారెక్టర్లో ఒక మిస్టరీ ఉండాలి. నీ ప్లాన్స్ ఏంటో, నీ నెక్స్ట్ మూవేంటో ఎవడికీ తెలియకూడదు. నువ్వు ఒక ఓపెన్ బుక్ లాగా ఉండకు. నువ్వు ఎంత రహస్యంగా ఉంటే నీ మీద అంత ఇంట్రెస్ట్ పెరుగుతది. మౌనమనేది నీ డార్క్ సైడ్కి ఉన్న ఒక గొప్ప కవచం. తక్కువ మాట్లాడు, ఎక్కువ అబ్జర్వ్ చెయ్యి. నీ శత్రువెవరో, నీ మిత్రుడెవరో నీకు క్లియర్గా తెలిసిపోతది. ఒక షాడో ఆర్కిటెక్ట్ ఎప్పుడూ చీకటిలో ఉండి యుద్ధాన్ని నడిపిస్తాడు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక షాడో ట్రిక్ చెప్తా విను. ఎప్పుడైనా నీకు భయమనిపించినప్పుడు లేదా లో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ లోపల ఉన్న ఒక భయంకరమైన వర్షన్ని ఊహించుకో. ఒక అన్స్టాపబుల్ మాన్స్టర్లా నిన్ను నువ్వు చూసుకో. ఆ ఎనర్జీని నీ బాడీలోకి తెచ్చుకో. నీ బాడీ లాంగ్వేజ్ని మార్చుకో. వెన్ను నిటారుగా ఉంచి తల పైకెత్తినడు. ఆ ఒక్క నిమిషం నీ మైండ్ని రీవైర్ చేస్తది. ఇది పక్కా వర్కౌట్ అయితది. ముగింపుగా చెప్పేదేందంటే, నీ లోపల ఉన్న చీకటిని చూసి భయపడకు. అది నీ సృష్టిలో ఒక భాగం. ఆ చీకటిని వెలుగులోకి తెచ్చి నీ కంట్రోల్లోకి తెచ్చుకో. ఒక కత్తిని ఎలా వాడాలో తెలిస్తే అది నిన్ను కాపాడుతుంది, తెలియకపోతే నిన్ను కోస్తుంది. నీ డార్క్ సైడ్ కూడా అంతే. దాన్ని నీ ఎదుగుదలకి వాడుకో. ఈ ప్రపంచం బలవంతుడికి మాత్రమే దాసోహమంటది. నువ్వు ఆ బలవంతుడిగా మారు. నీ మౌనం ఒక యుద్ధం కావాలి. నీ సక్సెస్ ఒక బాంబులా పేలాలి. ఇది షాడో సీక్రెట్స్ తెలుగు. ఈ వీడియో నీ లోపల ఉన్న నిప్పుని రగిలించిందని నేను నమ్ముతున్నాను. నీ డార్క్ సైడ్ని నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటే ఐ ఓన్ మై షాడో అని కింద కామెంట్ చెయ్యి. ఇట్లాంటి పవర్ఫుల్ సైకాలజీ సీక్రెట్స్ ఇంకా కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. ఈ వీడియోని నీ లైఫ్లో ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి షేర్ చెయ్యి. కలుద్దాం మళ్ళీ ఇంకో ఇంటెన్స్ వీడియోతో.